ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చదువు ఏకాగ్రత అనే విద్యార్థులకు ఎన్నో మంచి విషయాలను నేర్పించే పుస్తకాన్ని యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించారు. ఈ పుస్తకంలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి అనేవి లేకపోవడం అనే జబ్బులు లేవని, అవి కేవలం భ్రమలేనని, చదువును ఇష్టమైన పనులలో చేర్చుకోవాలని, భవిష్యత్ ఉన్నతంగా ఉండాలంటే పనికిరాని టైం వేస్ట్ ఆనందాల కంటే విజ్ఞానం వచ్చే ఆనందాలకు ఎలా ట్యూన్ అవ్వాలి అనే అనేక విషయాలను నేర్చుకుంటారు. మెదడు అభివృద్ధి చెందిన బుద్ధి జీవులు మానవులు. చాలా కాలం వరకు మెదడు యొక్క ఉపయోగం మానవులకు తెలియదు. అరిస్టాటిల్ అనే గ్రీక్ ఫిలాసఫర్ శరీరంలో ప్రవహించే రక్తాన్ని చల్లబరిచే రిఫ్రిజిరేటర్లా ఉపయోగపడుతుందని భావించాడు. ఆ తరువాత మెదడు నిర్ణయాధికారం, జ్ఞాపకశక్తి, రంగు, రుచి, వాసనను నిర్ణయిస్తూ 6 అడుగుల మనిషి యొక్క కాలి బొటనవేలుకు గుండు సూది గుచ్చుకుంటే గంటకు 360 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి మెదడుకు చేరుతుంది. క్లెవర్ అయినా డల్లర్ అయినా ఎవరికైనా మెదడుకు అదే వేగంతో మెదడుకు చేరుతుంది. జంతువులలో మాత్రం గంటకు 1 కిలోమీటర్ కన్నా తక్కువే. కొందరు డల్గా ఉండడానికి కారణం వారు ఆ మాటలను స్వీకరించడానికి వారి మెదడు నిరాకరిస్తుంది. నెర్వస్ లో స్పీడ్ అందరికీ ఒకే రకంగా ఉంటుంది. మెదడు సైజుకు శరీర బరువుకు సంబంధం లేదు. లావుగా ఉండేవారి మెదడు ఎక్కువగా ఉండేటట్లయితే వారికి సన్నగా ఉండేవారి కన్నా 2 రెట్లు తెలివితేటలు ఎక్కువగా ఉండాలి కదా. అలా జరగడం లేదు కదా. మనిషి మెదడు కన్నా కోతికి దాని సైజుతో పోల్చినచో 6 రెట్లు ఎక్కువ. అంత మాత్రాన కోతికి తెలివితేటలు ఎక్కువగా లేవు కదా. కనుక మెదడు సైజుకు తెలివితేటలకు సంబంధం లేదని తెలుస్తుంది. తేడా అనేది ఎవరికైతే శ్రద్ధ లేదో, ఏకాగ్రత లేదో వారికి జ్ఞాపక శక్తి సరిగా ఉండదు. కెమెరా పట్టుకుని వివిధ యాంగిల్స్ లో ఫోటోలు తీసే కెమెరామెన్ కు బ్యాట్ లేదా బాల్ పట్టుకుని క్రికెట్ ఆడే క్రికెటర్ కు ఉండే శ్రద్ధలాగే పుస్తకం పట్టుకునే విద్యార్థికి శ్రద్ధ ఉంటే తెలివితేటలు ఆటోమేటిక్ గా వృద్ధి చెందుతాయి. అందుకే భగవద్గీత కూడా చెబుతుంది, శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అని. ఎవరు పుట్టుకతోనే ఏకాగ్రతతో పుట్టరు. మెదడు బలహీనత. మా అబ్బాయి తెలివిగలవాడే, కాని వాడు చదవడు. మా అమ్మాయి బాగా చదువుతుంది, కాని గుర్తుండదు. చాలా శ్రద్ధగా చదువుతుంది, కాని ఏకాగ్రత ఉండదు అని తల్లిదండ్రులు రకరకాలుగా సమర్థించుకుంటారు. ఈ విధమైన భ్రమలో చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. చివరకు ఏ పనికి రాకుండా పోవడం ఖాయం. ఒక కథ సరదాగా. ఒకరోజు ఒక మానసిక శాస్త్రవేత్త అనగా సైకియాట్రిస్ట్ దగ్గరకు వచ్చి, నేను నిన్న చనిపోయాను అంటాడు. కాదు, నీవు బ్రతికే ఉన్నావని, కాదు నేను చనిపోయానని పేషెంట్ కొంతసేపు వాదించుకుంటారు. తర్వాత సైకియాట్రిస్ట్ ఆ పేషెంట్ బొటన్ వ్రేలుకు గుండు సూదిని గుచ్చి పట్టుకుని, చనిపోయిన వారి శరీరం నుండి రక్తం వస్తుందా అని అడిగాడు. డాక్టర్ రాదు అంటాడు పేషెంట్. అప్పుడు డాక్టర్ పేషెంట్ బొటనవేలు వద్ద తాను పట్టుకుని ఆపిన రక్తాన్ని తన బొటనవేలిని తీయగానే రక్తాన్ని చూపించి, ఇదిగో నీ బొటనవేలు నుండి రక్తం వస్తుంది, నీవు బ్రతికే ఉన్నావు అనగా, ఓహో చనిపోయిన వారి నుండి కూడా రక్తం వస్తుందన్నమాట అంటాడు అతి తెలివిగా ఆ పేషెంట్. అలాగే ఉంది ప్రస్తుత పరిస్థితి. ఏకాగ్రత లేకపోవడం. జ్ఞాపకశక్తి లేదని జబ్బులు లేనేలేవు. ఏకాగ్రత చదువులో లేదనే వాళ్ళు స్పైడర్ మ్యాన్ లేదా బాహుబలి సినిమా చూసి పొల్లు పోకుండా ఫ్రెండ్స్ కు చెబుతారు. ఏకాగ్రత లేకపోతే ఇది ఎలా సాధ్యమవుతుంది? పాఠం మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వల్లనే వారికి గుర్తుండదు. చిన్నప్పటి నుండి చదువు అంటే ఒక కష్టమైన పనిగా తల్లిదండ్రులు విద్యార్థులకు నూరిపోశారు. కష్టపడి చదువు, కష్టపడి మంచి ర్యాంక్ తెచ్చుకో, మెడిసిన్ లోనో ఇంజనీరింగ్ లోనో సీట్ తెచ్చుకో, కష్టపడి 15 సంవత్సరాలు చదువు, కష్టపడి పీజీ సీట్ తెచ్చుకో, పెళ్లి చేసుకుని నీ వృత్తిలో కష్టపడి ప్రమోషన్స్ సాధించు లేదా మంచి పేరు తెచ్చుకో, పిల్లల్ని కష్టపడి పెంచి కష్టపడి చదివించి కష్టపడి ప్రయోజకులుగా చెయ్యండి, కష్టపడి చివరకు చనిపోండి అంటారు. ఇదే నా జీవితం. ఇలా ప్రతిసారి కష్టపడి అంటూ ఉంటే విద్యార్థికి చదువు అనేది ఇష్టంతో కాక కష్టంతో కూడినదిగా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది కదా.
ఎప్పుడో ఏదో సంతోషం లేదా సుఖం వస్తుందని ప్రస్తుతం ఏడుస్తూ బ్రతకడం బుద్ధి తక్కువ. అందుకే సంతృప్తి కోసం బ్రతకకూడదు, సంతృప్తితో బ్రతకాలి. చదువుకునే వయసులో సినిమాలు, షికార్లు వద్దంటే దుఃఖం అనుకోవద్దు. రాబోయే సుఖానికి పెట్టుబడి మాత్రమే. చిన్న చిన్న ఆనందాలు వదులుకోవడం కాదు, కేవలం పోస్ట్పోన్ చేయడమే. తెల్లవారుజామునే లేచి గ్రౌండ్కు పోయి కష్టపడి ప్రాక్టీస్ చేయకుండానే సచిన్ టెండూల్కర్ అంత గొప్ప బ్యాట్స్మెన్ అయ్యాడా? కొన్ని పనులు కేవలం ఆనందం కోసం చేస్తారు, కొన్ని పనులు ఆనందంతో పాటు విజ్ఞానం వస్తుంది. ఊరు బయట కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసేవాడికి ఆనందం మాత్రమే వస్తుంది. కాని మంచిగా చదివి ర్యాంకులు తెచ్చుకునే విద్యార్థికి మంచి ర్యాంక్ వచ్చిన తరువాత ఆనందం కలగదా? ఇందులో ఏది ఉపయోగపడే ఆనందం? చదువే కదా భవిష్యత్తును బంగారు బాట చేసేది. చదువును వృత్తిగా భావించి దానికి ఎక్కువ సమయం కేటాయించాలి. సినిమాలు, గేమ్స్ అనేవి ఎక్స్ట్రా ఆనందం కోసమే అని భావించాలి. ముఖ్యమైన పని చదువు మాత్రమే. అప్పుడే చదువును సీరియస్ గా తీసుకుంటారు. చదివే రోజుల్లో కాలేజీలు ఆరంభం, గైర్ హాజరు ప్రారంభం అన్నట్లు కాకుండా ఉండాలి. కాలేజ్కు బంక్ కొట్టి సినిమాలకు వెళ్లి హీరో కట్అవుట్ కు పూలదండలు వేసి పాలాభిషేకాలు చేస్తే వచ్చే ఆనందం కంటే కాలేజ్కి వెళ్లి శ్రద్ధగా పాఠాలు విని చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంటే వచ్చేది నిజమైన భవిష్యత్కు పనికి వచ్చే ఆనందం కాదా? ఎంటర్టైన్మెంట్ కూడా లిమిట్ గా ఉండాలి. అందుకే అంటారు, టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ డేంజరస్, అతి సర్వత్రా వర్జయేత్ అని. ఇష్టపడి చేస్తే ఏదైనా ఈజీగానే ఉంటుంది. క్రియేట్, రీక్రియేట్. మైక్ పట్టుకున్న సింగర్లా, గ్రౌండ్లోకి వెళ్లే ఆటగాడు, మేకప్తో కెమెరా ముందున్న నటుడు ఎంతో ఉత్సాహంగా ఉంటారు, ఎంతో ఉద్వేగం పొందుతారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా సీఎంతోనో పీఎంతోనో చర్చల్లో పాల్గొంటున్నట్లు ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి ప్రఖ్యాతిగాంచిన ఇంజనీర్గా అయి ప్రాజెక్టులు కట్టడంలో పాల్గొంటే ఆ ప్రాజెక్టు వలన లక్షలాది రైతులు సంతోషంగా ఉండడం చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో. ఒక చనిపోయే స్థితిలోనే పేషెంట్కు ప్రాణం పోస్తే కలిగే ఆనందం ఆ డాక్టర్కు మాటలలో వర్ణించలేనిది కదా. కాబట్టి జీవితంలో ఏదో ఒక లక్ష్యం ఏర్పరచుకుని దానికోసం పనిచేస్తే కష్టం అనేది ఎక్కడా అనిపించదు. లక్ష్యం లేని జీవితం ఇంధనం లేని వాహనం లాంటిది. రాత్రి వచ్చేది కళ, పగలు వచ్చేది ఆలోచన. క్రియేట్ అనగా సృష్టి. యాపిల్ పండు భూమి మీద పడడం ద్వారా గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టడం. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని కనిపెట్టి విమానాలకు, రాకెట్లకు అవి పనిచేసే మూల సూత్రాలను కనిపెట్టిన న్యూటన్ ఒక క్రియేటర్. దానిని మనం చదివి దానిని తిరిగి ఉపయోగించుకుని జీవితానికి అన్వయించుకోవడం రీక్రియేషన్. ఇదే ఎగ్జామినేషన్. రీక్రియేషన్ కు మరో అర్థం వినోదం. అనగా చదువు కూడా ఒక రకమైన రీక్రియేషన్ మాత్రమే. భవిష్యత్తులో సుఖమయ జీవితానికి చేసే ప్రయత్నమే చదువు. ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ ప్రపంచంలో ఏ పని కష్టమైనది కాదు. మెదడులోనికి ఏ విషయాన్ని పంపించడానికి ఇష్టపడతారో ఆ విషయం గుర్తుండదు. ఇష్టంతో చేసే పనిలో ఏ కష్టం ఉండదని, భవిష్యత్తులో జీవితానికి సుఖమయమైన అవసరమైన పనులు చేయడంలోనే ఇష్టం పెంచుకోవాలని, ఉన్నత స్థాయికి చేరడానికి ఏకాగ్రత ఉండాలంటే ఆ స్థాయిని ఇష్టపడాలని తదితర విషయాలు నేర్చుకున్నారు. ఇటువంటి వీడియోస్ కోసం మా ఎస్వీఆర్ పాజిటివ్ వైబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.